దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల 1వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, పరిశుద్ధాత్మ అని మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని వాక్యం రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తేనంట మనం శక్తిమంతులు అవుతామని ప్రభువారు వాగ్దానం చేశారని రాయబడి ఉన్నమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు బలహీనమైన సమస్యలతో ఉన్నా, ప్రభు అంటున్నాడు, నేను వారిని శక్తితో నింపుతాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క శక్తి ఎవరు అనుగ్రహించారు అని రాయబడిందంటే ప్రభువారు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసుప్రభు వారు 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన శక్తిని పొందుకున్నాడని అక్కడ వాక్యం రాయబడింది. అంటే ఆ శక్తిని పొందుకున్నాకే ప్రభువారు సూచక క్రియలు, అద్భుత క్రియలు జరిగించాడు. మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు మనకి నిశ్చయంగా శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నీవు శక్తిమంతుడిగా ఉండాలంటే మొదటగా నీవు తండ్రి వాగ్దానాన్ని పొందుకోవాలి. రెండవది, నీవు శక్తిని పొందుకోవాలనుకుంటే ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావని రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దశలోని పత్రికలు కూడా ఏముండిద్దంటే, అపోస్తులంట శక్తిని పొందుకున్నారని రాయబడి ఉంది. అపోస్తులకి శక్తిని ప్రభు అనుగ్రహించాడని రాయబడి ఉంది. వారు కూడా శక్తిని పొందుకున్నారు. మాత్రమే కాకుండా దేవుడే తన శక్తిని ఇచ్చాడని చెప్తా ఉన్నారు. దేవుడే తన శక్తిని ఇచ్చాడట. అంటే ఆ శక్తి అద్భుతమైన క్రియలు, అద్భుతమైన కార్యాలు జరిగించేది. ఇది మనుషుల ద్వారా వచ్చేది కాదు, మనుషుల ఆలోచన ద్వారా వచ్చేది కాదు. ఇది కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అనుగ్రహించుటకు. ఆయనే శక్తి కలిగిన దేవుడు. ఆయనే మనకి బలమును, శక్తిని, ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు నువ్వు శక్తిహీనత ఉండొద్దు, శక్తిమంతుడిగా ఉండు. శక్తిహీనతగా ఉండొద్దు, శక్తిమంతులుగా ఉండు. మీరు మేడ గదిపైన కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చింది, మీరు శక్తిని అందుతారు. వాక్యం రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు ఏ సమస్యలు వచ్చినా ప్రభు తొలగిస్తాడు. పరిశుద్ధులైన తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీ స్తోత్రం. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.